జనసేన యలమంచిలి ఎమ్మెల్యే అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్ చేసిన అవినీతి అక్రమాలపై పార్టీ అధిష్టానం స్పందించకుండా టికెట్ ఇవ్వడం అన్యాయమని, తన మీద హత్య ప్రయత్నం చేసిన ఆయనకు ప్రజలు ఓటు వేయకుండా రెబెల్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిస్తానని జనసేన నేత జాతీయ మత్స్యకార ఉపాధ్యక్షుడు ఎర్రవెల్లి కిరణ్ ప్రకటించారు. యలమంచిలి జనసేన రెబెల్ గా పోటీ చేస్తా జనసేన నేత ఎర్రిపల్లి కిరణ్. జనసేన యలమంచిలి ఎమ్మెల్యే అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్ చేసిన అవినీతి అక్రమాలపై పార్టీ అధిష్టానం స్పందించకుండా టికెట్ ఇవ్వడం అన్యాయమని, తన మీద హత్యా ప్రయత్నం చేసిన ఆయనకు ప్రజలు ఓటు వేయకుండా రెబెల్ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిస్తానని జనసేన నేత జాతీయ మత్స్యకార ఉపాధ్యక్షుడు ఎర్రిపల్లి కిరణ్ ప్రకటించారు. అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గం రాజకీయాలపై శుక్రవారం డాబా గార్డెన్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో జాతీయ మత్స్యకార ఉపాధ్యక్షుడు, జనసేన నాయకులు ఎర్రిపల్లి కిరణ్, జన సైనికులు, వీర మహిళలతో విలేకరుల సమావేశం నిర్వహించారు. జనసేన యలమంచిలి ఎమ్మెల్యే అభ్యర్థి సుందరపు విజయ్ కుమార్ చేసిన అవినీతి అక్రమాలపై పార్టీ అధిష్టానం స్పందించకుండా టికెట్ ఇవ్వడం అన్యాయమన్నారు. తన మీద హత్యా ప్రయత్నం చేశారని, కోర్టులో ఇంకా కేసు నడుస్తుందని గుర్తు చేశారు. తన వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయన్నారు. ఒక మహిళ వద్ద వ్యాపారం నిమిత్తం 50 లక్షలు వసూలు చేసి మోసం చేశారని ఆరోపించారు. ఆమె పోలీస్ కమిషనర్కు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదులు చేశారని గుర్తు చేశారు. ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, యలమంచిలి నియోజకవర్గం సుందర విజయ్ కుమార్ అనే వ్యక్తి మరి పార్టీలో చేసిన అనేక అక్రమాల గురించి చెప్పడానికి ప్రెస్ మీట్ పెడుతున్నాను. ముందుగా సుందర విజయ్ కుమార్ అనే వ్యక్తి 2022లో నాపై దాడి చేస్తే 2022లో నాపై దాడి చేస్తే అది కేసు అయి ఇప్పుడు జిల్లా కోర్టులో ఫైల్ అయ్యి ఇప్పుడు వేలుమాలు వచ్చి నడుస్తున్నారు. 10 మంది నన్ను హత్యాపీడితం దాడి చేశారు. అలాగే ఇదే విషయం మన అధ్యక్షులు వారు జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు నన్ను పిలిపియడం, నా ఫ్యామిలీని పిల్లలతో హైదరాబాద్ పార్టీ ఆఫీసులో నన్ను పిలిపించి మాట్లాడిన తర్వాత ఇక్కడ జిల్లా నాయకుల్ని మొత్తం ఉత్తరాంధ్ర శివశంకర్ గారు, బొల్ల సత్యనారాయణ గారు పిలిపించి చెప్పి నాకు నచ్చ అక్కడ మరి విజయ్ కుమార్కి వార్నింగ్ ఇచ్చి, మరి మీరు ఇంతకుముందు ఎలా ఉన్నారో రండి మా ఫ్యామిలీని పార్టీలో పనిచేసుకుని చెప్పిగా, ఆ తర్వాత ఇది ఉంటుండగా ఇతను చేసిన అక్రమాల గురించి చెప్తారు, వినండి ఒకసారి. 2014లో పంచకల్ రమేష్ బాబు గారు అని అప్పుడు టీడీపీ పరిపాలనలో ఇతను ఇన్ఛార్జ్గా పనిచేశారు. ఇన్ఛార్జ్గా పనిచేస్తే ఎక్కడ ఎన్నికే వస్తుందని చివరి క్షణంలో ఆ పార్టీ టీడీపీ ఏదైతే పార్టీ ఉందో తులసిరావు గారు, లాలం భాస్కర్ గారు సమక్షంలో ఈయన ఎటువంటి అర్హత లేదని చెప్తే వాళ్ళు లోపకారంగా ఈయన దగ్గర వద్దని చెప్తే అప్పుడు పంచకల్ రమేష్ బాబుని కేటాయించారండి. కేటాయించిన తర్వాత ఈయన పార్టీని బ్లాక్ మెయిల్ చేశాడు. ఆ విషయం యలమంచిలో నియోజకవర్గం ఉన్న ప్రజలకి ఇది రాష్ట్ర వ్యాప్తంగా తెలిసిన విషయం. మరి బ్లాక్ మెయిల్ చేస్తే ఇండిపెండెంట్గా వేస్తానని రమేష్ బాబు గారు భారీ మొత్తంలో 3 కోట్లు 4 కోట్లు అని చెప్పేసి ఒకరు, ఈ విషయం మీకు తెలిసిన విషయమే. అలాగే అది అలా ఉంటుండగా ఇక్కడ జనసేన పార్టీలో చేరారు. జనసేన పార్టీలో చేరగా 2019లో 3 నెలల ముందే పార్టీలోకి వచ్చారు. దానికంటే మేము ప్రజారాజ్యం నుంచి ప్రజారాజ్యం పార్టీ నుంచి ఉండి మేము పనిచేస్తే మేము చర్యలు మంచివాళ్ళని చెప్పి కోరుకుంటే 2019లో 3 నెలల ముందు వస్తే జనపాట 3 నెలలు చేసి నామినేట్ చేశారు. కళ్యాణ్ గారు నమ్మి మా మీద నమ్మకంతో మంచి నమ్మితే అప్పుడు వైసీపీ యువి రమణముద్ర అలియాస్ కన్నబాబు అనే వ్యక్తి దగ్గర మరి భారీగా మొత్తంలో డబ్బు మొత్తుందని చెప్పేసి ఆ ఎలక్షన్ 5 రోజుల ముందే ఇతను స్విచ్ ఆఫ్ తీసుకొని జనసైనికులకి కార్యకర్తలు పట్టుకోకుండా ఆయన లోపాకారంగా ఒప్పందంతో ఈ అవినీతి కూడా ప్రజలందరికీ తెలిసిన విషయమే. మరి అలాగే దీని సుందర విజయ్ కుమార్ పార్టీలో ఇక్కడ కంపెనీలు ఉన్నాయి, ఎస్సీజెడ్ కంపెనీలు, అనేక కంపెనీల దగ్గర గతంలో అబ్జిత్ కంపెనీలో దాడి జరిగితే అనేక అక్రమాలు జరిగితే ఈయన ధర్నా చేస్తాడు. ధర్నా అనేది నిజంగా ఆయన ఒక పార్టీకి సేవ చేయాలని, ఒక పార్టీకి మైలేజ్ కావాలని, ప్రజలకు మెరిసేయాలని చేయరండి. ఆయన సొంత లాభం గురించి, ఆయన ఒక బిజినెస్ గురించి అక్రమాలకు పాల్పడడానికి ధర్నా చేస్తారు. కానీ పార్టీకి ఏ రోజు కూడా ఉపయోగపడలేదు. ఇది జనసైనికులకు మాకు అందరికీ మాకు ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. ఇది ఇలాగే పార్టీ విషయం పక్కన పడితే ఒక వైజాగ్లో మహిళ దగ్గర 50 లక్షల రూపాయలు
ఇక్కడ నీ ఇన్వెస్ట్మెంట్ పెట్టని చెప్పి ఆమె దగ్గర తీసుకొని బ్లాక్ మనీ చేస్తే మరి ఆవిడ దగ్గర కూడా తీసుకొని మోసం చేశారండి. మోసం చేస్తే ఎందుకండి ఈ పత్రికా విలేకరు చెప్తున్నాను, ఈ ఈ ఈ లెక్క కూడా మా దగ్గర ఉన్నాయండి. ఒక అబ్బాయికి 5 లక్షల రూపాయలు, అంటే ఒక సామాన్యుడు కూడా దగ్గర కూడా 5 లక్షలు నువ్వు మరి కంపెనీలో ఒక పెడితే అక్కడ కూడా మోసం చేసావు. ఆయన అనేక రకాల 3 సంవత్సరాల నుంచి తిరిగితే 3 సంవత్సరాలు తిరిగినా సరే నువ్వు ఎటువంటి రూపాయి ఇవ్వకుండా ఓ 1 లక్ష రూపాయలు నీ ఉన్న ఆరోగ్యంతో భయపించి అలాగే ఇంకా ఆ మ్యాటర్ అలా ఉంటుంది. మరి దొంగ రోడ్ల వ్యాపారానికి నువ్వు వెనకాల నుంచి ఆడిచ్చావు. ఆడిస్తే అతను కూడా జైల్లో ఉన్నాడు. లైన్ గుర్తుల్లో ఒక వ్యక్తి దగ్గర జైల్లో ఉంటున్న బెయిల్ మీద వచ్చి ఆ కేసు అలా నడుస్తుంది. నువ్వు నీ అధికారం ఆధిపత్యం చూసి నువ్వు వెనకాల తెప్పించుకొని నువ్వు ఇలా నడిపించావు. ఇంకో విషయం ఏంటి, మరి కళ్యాణ్ గారికి మన ఒక 20 డేస్ ముందు ఇక్కడ వంశీకృష్ణ గారిని, సుందర విజయ్ కుమార్ గారిని, ఇంకా ఎవరంటే మూడో వ్యక్తి, వీళ్ళు ముగ్గురిని పిలిపించారండి. ముగ్గురు పిలిపిస్తే మరి పేపర్స్ ఏవో మరి పార్టీ సమాజం పనిచేసుకొని ఎక్కడికి ఖరారు చేశారు. పూర్తిగా ఖరారు చేసిన తర్వాత కూడా మరి నీ మీద IVRS కాల్ ఎందుకు పెట్టారండి? IVRS కాల్ పెట్టారంటే నీలో ఏదో లోపం ఉంది కదా. IVRS కాల్లో మన బాలకృష్ణ అంటే విజయ్ కుమార్కి ఒకటి నొప్పని, నోటాకి అయితే 2 నొప్పమని చెప్తే నోటాకి భారీ మొత్తంలో 70% వెళ్తే ఇక్కడ కళ్యాణ్ గారు మరి ఇన్ని ఆధారాలు కూడా మళ్ళీ నీకు ఎక్కడ కేటాయించడం జన సైనికులు ఇటు టీడీపీ వర్గాలు అవ్వచ్చు, ఇటు ప్రజలంతా కూడా విపరీతమైన బాధపడుతున్నారు. నువ్వు ఇన్ని సర్వేలు చేసినా సరే నేను ఒకటే చెప్తున్నానండి, జనసేనకి ఎవరికి ఇష్టం లేని వ్యక్తి విజయ్ కుమార్ అనే వ్యక్తి ఖచ్చితంగా ఏదైనా భారీగా ఓడిపోతారు.